ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. మరియు వారు తమ మనసులో దేవునికి సోటి అయ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. చూసినారా దేవుడి బిడ్డలారా? ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఏంటి ఈ యొక్క వాక్య భాగం? దీని భావం ఏమి? నిజంగా వారి మనుషులలో దేవునికి చోటు ఇవ్వల. దేవుని వాక్యము వింటున్నారు, దేవుడి వాక్యము గ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఏదో నామకార్థంగా వినేసి వదిలిపెట్టి లోకములో ఉండే పాపమంతా కూడా చేస్తూ దేవునికి అనేకమైన విరోధ కార్యాలు చేస్తూ దేవుడు కాదని దేవుడి నామాన్ని మహిమపరచకుండా వెళ్ళిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి నిజంగా దేవుడికి ఆయాసకరంగా మారుతున్నారు. కాబట్టి దేవుడికి ఆయాసకరమైన జీవితంలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి దేవుడే వారిని భ్రష్టమైన మనిషికి అప్పజెప్పి ఉన్నాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఈనాడు అవిశ్వాసులు, అంధులు, అజ్ఞానులు ఎందుకు భూమి మీద తయారవుతున్నారు అంటే దేవుడి వాక్యమే సెలవిస్తూ ఉన్నది. ఆ ప్రశ్నకి జవాబు కూడా చెప్తూ ఉన్నది. ఎందుకనంటే వారి మనుషులలో దేవునికి చోటు ఇవ్వలేదంట. ఇక దేవుడికి చోటు ఇవ్వకపోతే వారి మనుషులలో ఎవరు ఉండాలి? ఉంటే దేవుడు అన్న ఉండాలి, లేకపోతే దెయ్యం అన్న ఉండాలి. ఇక దేవుడికి వారి మనుషులలో చోటు ఇవ్వకపోతే ఎవరుంటారండి? దెయ్యమే ఉంటుంది. మరి ఇక దెయ్యం ఏ కార్యములు చేపిస్తుంది? భ్రష్టమైన కార్యము, దేవుడికి ఇష్టం లేని కార్యము, అనేక విధాలుగా మరి పాప సంబంధమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే వారిని భ్రష్టమైన మనిషికి నెట్టివేసినాడు. ఎందుకనయ్యా వీళ్ళు దేవుడిని నమ్మరు? ఎందుకని మంచి మార్గంలో నడవరు? ఎందుకని వారు పరిశుద్ధులుగా మార్చబడరు? ఎందుకని దేవుని యొక్క మాటని వారు త్రోసివేస్తారు అంటే వారు భ్రష్టులుగా మార్చబడ్డారు. కాబట్టి ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వం అమ్ముకున్న భ్రష్టుడైన ఏశావు వలె అని వాక్యం రాయబడింది. సహోదరుడా, సహోదరి, సమయంలో నువ్వే స్థితిలో ఉన్నావు? నీ హృదయంలో, నీ మనసులో దేవుడికి చోటిస్తున్నావా? చోటివ్వకుండా లోకానికి, పాపానికి, భ్రష్టమైన యొక్క మనసు కలిగి దేవుడికి విరోధంగా, వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే పాపానికి వచ్చే జీతం మరణం, అగ్నిగుండం అని రాయబడుతూ ఉన్నది. అగ్నిగుండంలో రేపు ఇడిపించే నాదుడు లేడు. దీపం ఉండగానే వెలుగు చక్క పెట్టుకోమని వాక్యం రాయబడుతూ ఉన్నది. కాబట్టి దయచేసి వెలుగు వైపు తిరుగు. ఎప్పటికన్నా పాపాలు క్షమించమని అడుగు. దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే పాపుల కొరకై ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిందించినాడు. సిందించిన శిలువ రక్తంలో ఆయన ప్రతి పాపపు డాగుని కడిగి అపవిత్రుల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా తీర్చి ఆయన రాజ్యానికి మరి నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నీ మనుషులో దేవునికి చోటు ఉందా లేదా? పాపములోనే, లోకములోనే ఉంటూ భ్రష్టమైన కార్యాలు చేస్తూ ఒకవేళ రేపు రోజు నీది కాదంటే మరి మాట్లాడే ఆత్మకు సావు లేదు. కాబట్టి ఇది రెండు స్థలాల్లో ఉండాలి. ఒకటి పరలోక రాజ్యం అన్నా, రెండోది నరకములోనన్నా. ఏడుండగానే నువ్వు గ్రహించు, ఏడుండగానే గమనించు, ఏడుండగానే ఒక తీర్మానంలోనికి రా. అప్పుడు దేవుడి వైపు తిరిగితే నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. లేదా పాపం మానుకోకుండా భ్రష్టత్వములో నడుస్తూ ఉంటే నీకోసము పాతాళం, అగ్నిగుండం ఎదురు చూస్తూ ఉన్నది. దయచేసి ఎక్కడికన్నా వెళ్ళి కానీ పాతాళానికి మాత్రం, అగ్నిగుండానికి మాత్రం వెళ్ళొద్దు. దయచేసి మారు మనసు పొందు. దేవుళ్ళో నిలబడేప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువా, అయా నీకు వారి మనుషులలో నీకు చోటు ఇవ్వలేదు. కాబట్టి
భ్రష్టమైన మనిషికి నెట్టివేసినావు ప్రభా. దయతో ఒకవేళ ఆ భ్రష్టులు, అవివేకులు, అజ్ఞానులు నీ దగ్గరికి వచ్చి క్షమాపణ పొందితే నువ్వు నిత్య రాజ్యం ఇచ్చే దేవుడు కాబట్టి అయా మా శ్రోతలలో ఎవరన్నా బిడ్డలు నీకు అవిధేయులుగా, అవిశ్వాసులుగా అయా మరి జీవిస్తూ ఉంటే దయతో క్షమించి వారికి మారుమనసు రక్షణ, పాప క్షమాపణ దయచేసి వారిని వారి కుటుంబాలు 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.